శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అనేది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చెడ్డా 2023 సెప్టెంబర్ 24న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ జంటకి పెళ్ళై 7 నెలలు కాకముందే రాఘవ్ చెడ్డా అనారోగ్య బారిన పడినట్లు తెలుస్తుంది. ఇతనికి తీవ్రమైన కంటి సమస్య రావడంతో తన దృష్టిని పూర్తిగా కోల్పోవచ్చని వైద్యులు వెల్లడించారు. పరిణీతి చోప్రా ఈమె 1988 అక్టోబర్ 22న హర్యానాలోని అంబాలలో ఒక పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి పవన్ చోప్రా, తల్లి రీనా చోప్రా. ఈమెకు శివరంక్, సహజ అనే 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రాకి పవన్ చోప్రా అనే తమ్ముడు, కామినీ చోప్రా అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలా అశోక్ చోప్రా ఆర్మీలో డాక్టర్గా పనిచేస్తే తన తమ్ముడు ఆర్మీ వారికి కావలసిన నిత్యావసర సరుకుల్ని సప్లై చేసేవాడు. ఇక అలా రోజు రోజుకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో ఇతను 1986 నవంబర్ 23న రీనా అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పరిణీతి చోప్రాతో పాటు 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక పరిణీతి చోప్రా తన స్కూలింగ్ ని అంబాలాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న పరిణీతి చోప్రా బాగా చదివి ఫారెన్ లో జాబ్ చేయాలనుకుంది. ఇక అలా ఇంటర్ పూర్తయ్యాక తన డిగ్రీ కోసం ఇంగ్లాండ్ కు వెళ్లాలనుకుంది. కానీ ఈమె తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేని కారణంగా ముందుగా బీకామ్ డిగ్రీని హర్యానాలో చదవమని చెప్పిన పరిణీతి చోప్రా మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక ఉన్న వ్యవసాయ భూమిని అమ్మడంతో పాటు మరికొంత డబ్బుని అప్పు చేసి 2005లో పరిణీతి చోప్రాని ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. ఇక అలా ఒకవైపు లండన్లో మాంచెస్టర్ బిజినెస్ స్కూల్లో తన డిగ్రీని చేస్తూ మరోవైపు రెస్టారెంట్లో వెయిట్రెస్ గా పార్ట్ టైం జాబ్ చేసేది. ఇదిలా ఉన్నప్పుడే ఆ కాలేజీలో చదివే ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక పార్టీని అరేంజ్ చేయగా అక్కడికి రాఘవ చెడ్డా కూడా రావడం జరిగింది. ఇక రాఘవ చెడ్డా 1988 నవంబర్ 11న ఢిల్లీలో జన్మించాడు. తండ్రి సునీల్ చెడ్డా, తల్లి అల్కా చెడ్డా. ఇక ఇతని తండ్రి చార్టర్డ్ అకౌంట్ గా పనిచేయడంతో రాఘవ చెడ్డాని కూడా సీఏ చేయాలనుకున్నాడు. ఇక రాఘవ చెడ్డా తన స్కూలింగ్ ని ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీని ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. అలా ఆ తర్వాత ఎంబీఏ చదువుల కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరగా ఆ కాలేజీలో అరేంజ్ చేసిన పార్టీలో రాఘవ చెడ్డా పరిణీతి చోప్రాని కలవడం జరిగింది. ఇక అలా ఆ మీటింగ్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఎక్కడా కలవలేదు. ఇదిలా ఉంటే రాఘవ తన ఎంబీఏ పూర్తయ్యాక ఇండియాకి వచ్చి సీఏ కోర్సులో జాయిన్ అయితే పరిణీతి చోప్రా మాంచెస్టర్ క్లబ్ లో క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయింది. ఇక అలా జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆ జాబ్ బోర్ కొట్టడంతో 2009లో పరిణీతి చోప్రా ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఇక అలా ఇండియాకి రాగానే కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉన్నప్పటికీ ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఏదో ఒక జాబ్ చేయాలనుకునేది. అందుకుగాను అప్పటికే బాంబేలో మూవీస్ చేస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాని కాంటాక్ట్ అవ్వగా అందుకు ఆమె బాంబేకి వచ్చి ట్రై చేయమని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో ఆ నెక్స్ట్ డేనే పరిణీతి చోప్రా బాంబేకి వెళ్ళగా ఆ సమయంలో ప్రియాంక చోప్రా ఉదయ్ చోప్రాతో కలిసి ప్యార్ ఇంపాసిబుల్ అనే మూవీ షూటింగ్లో ఉండింది. ఇక పరిణీతి చోప్రా కూడా ఆ మూవీ షూటింగ్ని చూసేందుకు వెళ్ళగా ప్రియాంక చోప్రా పరిణీతి చోప్రాని ఉదయ్ చోప్రాకి పరిచయం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే యష్ రాజ్ చోప్రాకి 2 అబ్బాయిలు. అందులో ఆదిత్య చోప్రా పెద్ద అబ్బాయి అయితే ఉదయ్ చోప్రా చిన్న అబ్బాయి అని చెప్పొచ్చు. ఇక అలా యష్ రాజ్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మూవీస్ చేస్తే మరోవైపు తన తమ్ముడైన ఉదయ్ చోప్రాని ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ హీరోని చేయాలని ధూమ్ 2, ధూమ్ 3 అనే మూవీస్లో ఇతనికి సెకండ్ హీరోగా అవకాశం ఇస్తూ ఆ తర్వాత హీరోగా చాలా మూవీస్లో చేసినప్పటికీ ఇప్పటికీ అతని కెరియర్ అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ మీటింగ్లోనే పరిణీతి చోప్రా ఉదయ్ చోప్రా నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆ తర్వాత తరచూ చాటింగ్ కాల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటుండేవారు. ఇదిలా ఉంటే పరిణీతి చోప్రా ఎంత ట్రై చేసినా ఎందులోనూ జాబ్ దొరకకపోవడంతో ఇదే విషయం ఉదయ్ చోప్రాకి చెప్పగా అతను ఈమెకు యష్ రాజ్ స్టూడియోలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పిఆర్గా జాబ్ని ఇవ్వడం జరిగింది. ఇక అలా పరిణీతి చోప్రా జాబ్ చేస్తూనే ఉదయ్ చోప్రాతో డేట్ చేయడం మొదలెట్టింది. అలా అప్పుడే రణ్వీర్ సింగ్ హీరోగా, అనుష్క శర్మ హీరోయిన్ గా యష్ రాజ్ బ్యానర్ లో బ్యాండ్ బజా భారత్ అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని పరిణీతి చోప్రా చూసుకోవాల్సి వచ్చింది. అలా బ్యాండ్ బజా భారత్ మూవీ 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో రణ్వీర్ సింగ్ కి, అనుష్క శర్మకి ఓవర్ నైట్ లో స్టార్డమ్ రావడం జరిగింది. దీంతో పరిణీతి చోప్రాకి కూడా సినిమాల్లో యాక్టింగ్ చేయాలని
తను కూడా ఫేమస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా బ్యాండ్ బజా భారత్ మూవీ డైరెక్టర్ అయిన మనీష్ శర్మతో అప్పటికే పరిణితికి మంచి పరిచయం ఉన్న కారణంగా తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పగా అందుకు అతను ఈమెతో యాక్టింగ్ నేర్చుకుంటే తప్పకుండా ఛాన్సులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇక అలా పరిణితి చోప్రా యాక్టర్ గా ట్రై చేస్తుందని తెలుసుకున్న ఉదయ్ చోప్రా పరిణితితో మాట్లాడుతూ సినిమాల్లో యాక్టింగ్ చేయడం వద్దని, త్వరలోనే మనం పెళ్లి చేసుకుందామని చెప్పిన పరిణితి చోప్రా అతని మాటల్ని వినకపోవడంతో ఉదయ్ చోప్రా ఆమెతో బ్రేకప్ చేసుకుని ఆ తర్వాత నర్గిస్ ఫక్రీతో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఎలాగైనా తన కజిన్ ప్రియాంక చోప్రా లాగే తను కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిన పరిణితి చోప్రా డైరెక్టర్ మనీష్ శర్మతో క్లోజ్ గా ఉంటూ డేట్ చేయడం మొదలెట్టింది. అలా ఆ తర్వాత మనీష్ శర్మ పరిణితిని ఒక యాక్టింగ్ క్లాస్ లో చేర్పించి ఈమెతో డాన్స్ ప్రాక్టీస్ ని కూడా చేపించేవాడు. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా తన నెక్స్ట్ మూవీని రణ్వీర్ సింగ్ హీరోగా, అనుష్క శర్మని హీరోయిన్ గా, లేడీస్ వర్సెస్ రిక్కీ బెల్ అనే మూవీని ప్లాన్ చేయగా అందులో సెకండ్ హీరోయిన్ కోసం మనీష్ శర్మ ఆదిత్య చోప్రాకి పరిణితి చోప్రాని రికమెండ్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలుసుకున్న ఆదిత్య చోప్రా కొత్త అమ్మాయి అయినా కూడా పరిణితి చోప్రాకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే మనీష్ పరిణితి చోప్రా క్లోజ్నెస్ ని చూసి వీరిద్దరి గురించి తరచూ మీడియాలో హల్చలయ్యేది. అయినా ఇదంతా పట్టించుకొని మనీష్ మరియు పరిణితి చోప్రా తరచూ మూవీ ఫంక్షన్స్, పార్టీస్ అని తిరుగుతూ లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. ఇక లేడీస్ వర్సెస్ రిక్కీ బెల్ మూవీ 2011లో రిలీజ్ అయి హిట్ అయింది. అలా ఆ మూవీకి గాను పరిణితికి ఫిలింఫేర్ అవార్డు రావడం గమనార్హం. దీంతో యష్ రాజ్ బ్యానర్ లోనే పరిణితి చోప్రాకి 2 మూవీస్ చేసే అవకాశం వచ్చింది. అలా మొదటిగా ఇష్క్ జాదే అనే మూవీని చేయగా ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ మనీష్ శర్మ డైరెక్షన్ లో శుద్ధ దేశీ రొమాన్స్ అనే మూవీలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ కూడా 2013లో రిలీజ్ అయి హిట్ అయింది. అలా ఆ తర్వాత పరిణితి చోప్రాకి మూవీ ఆఫర్స్ వెతుక్కుంటూ రావడం మొదలయ్యాయి. దీంతో ఇకపై తనకి సినిమాల్లో ఎవరి సపోర్ట్ అవసరం లేదనుకుంది. ఇక అస్సీతో పసి అనే మూవీని సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసేటప్పుడు పరిణితి చోప్రాకి అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ విషయం తెలిసి మనీష్ శర్మ పరిణితితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయినా ఇదంతా పట్టించుకొని పరిణితి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం మొదలెట్టింది. కానీ హసీతో పసి, జబరియా జోడీ అనే మూవీస్ వెంటనే రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సిద్ధార్థ్ మల్హోత్రా పరిణితితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక బాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఎదగాలంటే సపోర్ట్ చాలా అవసరమని గ్రహించిన పరిణితి చోప్రా ఆషికీ 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ ని ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా పరిణితి చోప్రాకి దావతే ఇష్క్ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక వెంటనే రణ్వీర్ సింగ్ తో కిల్ బిల్ అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ వరుస ఫ్లాపులతో పరిణితి చోప్రాకి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో మళ్ళీ పరిణితి చోప్రా డైరెక్టర్ మనీష్ శర్మతో ప్యాచప్ అయి మేరీ ప్యారీ బిందు అనే మూవీకి సైన్ చేయగా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో వీరిద్దరికి కూడా మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లి ఆ రిలేషన్ కి వీరిద్దరూ పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఆ తర్వాత పరిణితి చోప్రా పేరు అర్జున్ కపూర్ తో కూడా గట్టిగా వినిపించిన అప్పటికే అర్జున్ కపూర్ కి మల్లికా అరోరాతో ఉన్న సీక్రెట్ రిలేషన్ మీడియా ద్వారా బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిన పరిణితి చోప్రా అర్జున్ కపూర్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక పరిణితి పేరు లేడీస్ మ్యాన్ అయిన అక్షయ్ కుమార్ తో కూడా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక అలా అక్షయ్ కుమార్ తో కేసరి, మిషన్ రాణిగంజ్ అనే మూవీస్ ని చేసిన పరిణితి కెరియర్ కి మాత్రం ఈ మూవీస్ ఎలాంటి యూజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. దీంతో ఈమె రోజు రోజుకి మానసికంగా కృంగిపోయి ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చింది. ఇక అలా 1 ఇయర్ తర్వాత స్మాల్ స్క్రీన్ వైపు తన మక్కువని చూపించి హునర్బాజ్ అనే రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించడం మొదలెట్టింది. ఇక అలా మధ్యలో చిన్న బడ్జెట్ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తుండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే పరిణితి చోప్రా చంకీలా అనే మూవీని పంజాబ్ లో షూట్ చేసేటప్పుడు అక్కడే ఎంపీగా ఉన్న రాఘవ చెడ్డా ఆ షూటింగ్ స్పాట్ కి రావడం, అలా వీరిద్దరూ 2023 జనవరిలో కలవగా అప్పటికే రాఘవ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీ అయి ఉండడంతో పరిణితి చోప్రాకి రాఘవ చెడ్డాతో క్లోజ్నెస్ పెరిగి కలిసిన కొన్ని రోజులకే డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రాఘవ చెడ్డా CA కోర్సుని పూర్తి చేశాక అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేతో కలిసి కరప్షన్ కి వ్యతిరేకంగా పోరాడటం చూసి ఇంప్రెస్ అయిన రాఘవ చెడ్డా 2012లో కేజ్రీవాల్ స్టార్ట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా రాఘవ చెడ్డాకి ఉన్న నాలెడ్జ్ని చూసి కేజ్రీవాల్ ప్రతి ఒక్క ప్రెస్ మీట్లోనూ, టీవీ డిబేట్లోనూ ఇతనితోనే మాట్లాడిపించేవాడు. అలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడంతో కొద్ది రోజుల్లోనే రాఘవ చెడ్డాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ పదవిలోకి రాగానే ఇతనికి నేషనల్ ట్రెజరర్గా కూడా బాధ్యతల్ని అప్పగించాడు. అంతేకాకుండా 2020లో రాఘవ చెడ్డాని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జిగా అపాయింట్ చేశాడు. ఇక అలా 2020లో జరిగిన ఢిల్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రాఘవ 20,000 ఓట్లతో గెలుపొంది మొదటిసారి ఎమ్మెల్యేగా పదవిని చేపట్టగా
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి ఆ ఇష్యూ పెద్దదవుతుందని గమనించిన రాఘవ చెడ్డా 2022 మార్చి 21న పంజాబ్ నుండి 5 ఎంపీలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకి నామినేట్ చేయగా అందులో రాఘవ కూడా తన పేరుని చేర్పించుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగాడు. ఇదిలా ఉంటే రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకి సంబంధించిన తీర్మానంలో 5 ఎంపీల సంతకాలని ఫోర్జరీ చేసినందుకు రాఘవ చెడ్డాపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అవుతూ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక కేజ్రీవాల్ కి రైట్ హ్యాండెడ్ గా ఉంటూ వస్తున్న రాఘవ కూడా కరప్షన్ లో ఇన్వాల్వ్ అయ్యాడని, ఢిల్లీ స్కామ్ లో తన పాత్ర కూడా ఉందనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అప్పటి వరకు రాఘవ అంతలా పాపులర్ గా లేనప్పటికీ ఎప్పుడైతే 2023 మార్చి 26న పరిణీతితో డిన్నర్ డేట్ కి వెళ్ళాడో అప్పటి నుండి మీడియాలో ఇతని పేరు మారుమోగింది. ఇక అలా వీరిద్దరూ డేట్ స్టార్ట్ చేసిన 2 నెలలకే అంటే 2023 మే 13న ఎంగేజ్మెంట్ చేసుకొని సెప్టెంబర్ 24న ఉదయ్పూర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఎలక్షన్స్ టైంలో రాఘవ అతని నెట్వర్క్ 2 కోట్లని చెప్పగా తన పెళ్లికి మాత్రం 15 కోట్లు ఖర్చు పెట్టడంతో అపోజిషన్ పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రాఘవకి ఎప్పటి నుండో ఐ ప్రాబ్లం ఉన్నప్పటికీ దాన్ని అతను సీరియస్ గా తీసుకోలేదు. ఇక అలా రోజు రోజుకి అతని కంట్లో సివియర్ ఇన్ఫెక్షన్ అయి కళ్ళ నుండి బ్లడ్ రావడంతో ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వగా వారు లండన్ లోని ఒక ఐ డాక్టర్ ని రెఫర్ చేయడం జరిగింది. ఇక అలా లండన్ కి వెళ్లి చెక్ చేపించగా రాఘవ ఐ రెటీనాలో రంధ్రం పడినట్లు తెలిసింది. దీంతో ఇతను మళ్ళీ చూడగలడా లేదా అనేది గ్యారంటీగా చెప్పలేమని, తన దృష్టిని పూర్తిగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు తెలపడంతో ఇదే విషయం ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ సౌరవ్ భరద్వాజ్ మీడియాకి తెలియజేశారు. ఏదేమైనా రాఘవ చెడ్డా త్వరగా కోలుకొని పరిణీతి చోప్రాతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, మనసు ఒక కురుక్షేత్రం. అక్కడ మంచి చెడుల మధ్య నిత్యం యుద్ధమే. అందులో గీత చెప్పే గీతాచార్యుడు మనమే, గీత విని యుద్ధం చేసే పార్థుడు మనమే. ఆ యుద్ధం మనదే, అంతిమంగా విజయం కూడా మనదే. ఇది ఫోక్స్ పరిణీతి చోప్రా గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.